తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారం మహాజాతరను పురస్కరించుకొని ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ తల్లులను దర్శించుకుంటున్నారు. మేడారానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ మేడారంలోని జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. మేడారానికి వచ్చిన భక్తులు ఈ జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించాకే ఆ తల్లులను దర్శించుకుంటారు. ఈ జంపన్నవాగు ఎంతో చరిత్ర ఉంది. పూర్వం 13వ శతాబ్దంలో ఈ మేడారానికి పడిగిద్దరాజు సామంతరాజుగా ఉండేవారు. ఆ కాకతీయ పాలనలో ఇటు ఆ మేడారానికి సామంతరాజుగా ఉన్నటువంటి ఆ పడిగిద్దరాజు ఈ మేడారాన్ని పాలిస్తూ ఉండేవారు. ఇటు సమ్మక్కకు, ఇటు నాగులమ్మ, జంపన్న, ఇటు సారలమ్మ, ఇటు ముగ్గురు సంతానం. అయితే ఇందులో భాగంగానే ఈ మేడారాన్ని పాలిస్తున్న పడిగిద్దరాజు ఆ సమయంలో కరువు కాటకాలు ఏర్పడడంతో ఇటు కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేకపోతాడు. దీంతో ఇటు కాకతీయ రాజులు ఇటు మేడారంపై ఇటు యుద్ధం ప్రకటిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇటు రాజు అదేవిధంగా ఇటు సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, ఇటు జంపన్న కాకతీయ రాజులతో విరోచిత పోరాటం చేస్తారు. ఈ పోరాటంలో ఇటు సమ్మక్క కుమార్తె సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, నాగులమ్మ చనిపోగా జంపన్న కాకతీయుల చేతిలో మరణం పొందడం ఇష్టం లేక ఇక్కడే ప్రవహిస్తున్నటువంటి ఈ సంపంగి వాగులో దూకి వీరమరణం పొందడంతో ఈ సంపంగి వాగు ఎరుపు రంగులో ప్రవహిస్తుంది. అప్పటి నుంచి ఈ సంపంగి వాగు జంపన్న వాగు ఆ పేరు వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఈ జంపన్న వాగులో స్నానం ఆచరిస్తే ఆ కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు. ఇందులో భాగంగానే ముందుగా ఈ జాతరకు వచ్చినటువంటి భక్తులు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించాక ఆ తల్లులను దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. మహాజాతరను పురస్కరించుకొని భక్తులు ఇటు లక్షలాదిగా తరలి వచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాజాతరను పురస్కరించుకొని భక్తులు మాత్రం ఉదయం నుంచే ఇటు జంపన్న వాగు దగ్గర భక్తజన సంద్రమం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఇటు మేడారంలోని సమ్మక్క, సారలమ్మ తల్లుల వద్ద ఎంత భక్తులు ఉంటారో ఈ జంపన్న వాగు వద్ద కూడా అంతే భక్తులు ఉంటారని తెలుపవచ్చు. ఇప్పటికే మహాజాతరను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఇటు మనం విజువల్ గా కూడా చూడొచ్చు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ముందుగా మేడారానికి వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరిస్తారు. ఇటు వాగు పక్కనే ఉన్నటువంటి జంపన్న గద్దె వద్దకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఆ గద్దెల వద్దలు పెట్టుకుంటారు. అయితే జంపన్న వాగు వద్ద భక్తజన సంద్రమం నెలకొనడంతో ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కల్పించాలని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులకు పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంఖ్యలో ట్యాప్స్ కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా దుస్తులు మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవచ్చు. జంపన్న వాగులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా ఇటు జంపన్న వాగు దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయని చెప్పుకోవచ్చు. మహాజాతరను పురస్కరించుకుని మాత్రం ఇటు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి జంపన్న వాగు దగ్గర పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఎప్పటికి 30 సంవత్సరాలు కాబట్టి నాకు 2 కొడుకులు, నేను మాడిబిడ్డ పిల్లలు అందరం 10 కుటుంబాలం. 4 ఏడల 5 ఏడలు వచ్చినాయి. మాకు ఆ పిల్లలు కాన్పులు కావాలని సంతానం కలుగుతుంది. జరిగినాయి. నా కొడుకు చిన్న కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టిండు. మనవరాలు కొడుకు వచ్చిండు పోయినసారి వస్తే మనవరాలు మాట్లాడాలి. జంపన్న స్నానం చేసినాకనే అమ్మవారు. పాలకుర్తి మండలం ఒల్మేడి గ్రామం నుంచి వచ్చినాం. మా ఫ్యామిలీ మొత్తం అందరం ఇది ఎప్పటికి వస్తుంటాను, ప్రతి ఏటా వస్తూనే ఉంటాం మేము. అది పుణ్యస్థానాలు కాబట్టి ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడానికి వస్తాం. ప్రతి ఏటా వస్తాం, సంవత్సరం వచ్చి చేస్తాం కాబట్టి మా ఆచారం ప్రకారం వచ్చి దేవుడిని కొట్టుకొని మా మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి దేవుని దర్శనం చేసుకుని వెళ్తాం. మా సంతోషాల కోసం మేము వీటికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాం. ఈ జాతర దగ్గర నేను ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. నాకు గురువుగా వచ్చిన కాంచెని నేను వస్తున్నా ఇక్కడికి. జంపన్న వాగు దగ్గర ఏర్పాటు అయితే బాగానే ఉన్నాయి. ఓకే, వాటర్ నిజమే, దేవుడు నిజమే. ఈ మేడారానికి వచ్చిన భక్తులు మాత్రం ఈ జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించాక ఆ వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇటు ఈ మేడారం మహాజాతరకు వచ్చినటువంటి భక్తులు ఈ జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించాకే ఆ తల్లులను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందంటూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు తెలుపుతున్నారు. ఈ జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరిస్తే తమ కోరిన కోరికలు నెరవేరుతాయంటూ కూడా భక్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ జంపన్న వాగు వద్ద అన్ని రకాల ఏర్పాట్లు కల్పించిందని చెప్పవచ్చు.